ఇక షుగర్ విషయానికి వస్తే 2021లో ఇండియాలో సుమారుగా 7 కోట్ల మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అంచనా. రానున్న 20 ఏళ్లలో ఈ సంఖ్య 13 కోట్లకు రీచ్ అవ్వగలదు అని ఒక అంచనా వినపడుతోంది. అంటే జస్ట్ ఇమాజిన్ 7 కోట్ల మంది మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో షుగర్ ఉన్న వాళ్ళల్లో టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 60 నుంచి 90% వరకు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు. iCoffee, managing diabetes with every satisfying cup. It's a promise that underscores our dedication to your well-being. When I met her, I was a shy person. Still am, in some ways. But the moment she sat me down and handed me a cup of coffee, maybe it was her, or maybe it was a coffee, not just any ordinary coffee. A cup full of care. iCoffee, harmony of Ayurveda and Japanese technology. A caring wellness shield for our loved ones, just like her. She calls me too sweet. So, she insists on the pre-diabetic sugar-free version for me. Says it helps keep my sugar in check, infused with the gift of nature, Salacia. I fell in love with iCoffee, just like I fell in love with her. Will you be my forever coffee partner? iCoffee, brew with a purpose, a promise of wellness. నా పేరు డేవిడ్ ఒంగోలు, మాది ప్రకాశం డిస్టిక్. నాకు షుగరు 350 షుగర్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు 350 షుగర్ మీద మీకు పెరాలసిస్ వస్తుంది సార్ అన్నారు. వారం రోజుల పాటు నన్ను ట్రీట్మెంట్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పిన తర్వాత మా స్నేహితుడు ఈ iCoffeeని తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు. చేసినప్పుడు నేను ఒక్క బాటిల్ వాడేటప్పటికే నాకు షుగర్ లెవెల్ 200కి వచ్చింది. 200 షుగర్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ చూపించిన తర్వాత మీరు ఏం చేశారంటే చాలా తగ్గిపోయిందని చెప్పారు. మళ్ళీ 2వ బాటిల్కి నాకు షుగర్ కంప్లీట్గా 130కి వచ్చింది. అక్కడి నుంచి నేను ట్యాబ్లెట్ డాక్టర్ని సంప్రదించి వారానికి ఒక ట్యాబ్లెట్ మాత్రమే నేను వేస్తూ ఉన్నాను. స్టిల్ ఇప్పుడు 130 షుగర్ ఉన్నది. ఇలా నేను అందరికీ దాదాపుగా మాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ అందరినీ నేను ఉపయోగించుకొని వీళ్ళకి నేను iCoffee నేను సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు వాడి సంతోషపడి నన్ను ఎంతగానో మరి పొగిడిన సందర్భాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ ఈ iCoffee వాడినందువల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అందరూ వాడి ఆరోగ్యం బాగు చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను.